శ్రీమాత్ర నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. కన్యా రాశి వారికి ఈ 2025 సంవత్సరం జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పండుగలోపు 33 కోట్ల మంది దేవతలు దిగవచ్చి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు. అయితే 33 కోట్ల దేవతల అనుగ్రహం ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో చూపెట్టేటటువంటి ఆ అద్భుతం ఏమిటి? ఎటువంటి అనుకూలమైన ఫలితాలు అనేవి ఈ మకర సంక్రాంతి పండుగలోపు వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కన్యారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో యొక్క కన్యారాశి 6వ రాశి. ఇక ఈ యొక్క కన్యారాశిలో జన్మించిన వారి మనస్తత్వాన్ని మనం చూస్తే కనుక ఈ రాశి వారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందుకే చాలామంది కూడా వీరి పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరి యొక్క స్వతంత్రమైన అభిప్రాయాలు, అలాగే వీరు తీసుకునే నిర్ణయాలు ప్రజలతో ఈ రాశివారిని ఎంతగానో ఆకర్షించే విధంగా ఉంటాయి. ముఖ్యంగా వీరు నలుగురితో కలిసిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారు 10 మందిలో కలివిడిగా తిరుగుతారు. అలాగే వీరు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని, వాటి నుంచి మంచి చెడులను బేరేజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అంటే ఈ రాశివారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు, లేదంటే ఏదైనా పని మొదలుపెట్టే ముందు వీరు 1కి 10 సార్లు ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ యొక్క కన్యా రాశి వారి జాతక ప్రకారం చూస్తే కనుక వీరు తమ జీవితంలో ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండి ఎంతమందికి సహాయం చేసినా ఈ కన్యా రాశి వారిని శత్రువులుగా భావించే కొంతమంది వ్యక్తులు కూడా వీరి జీవితంలో ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కన్యా రాశి వారి జీవితంలో కొంతమంది మాత్రం మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయతో అనేక రకాలుగా మిమ్మల్ని అయితే సమస్యలకి నెట్టడానికి ప్రయత్నం కూడా చేస్తారు. దీని కారణంగా మీరు మీ జీవితంలో వారి వల్ల మానసికంగా, ఆర్థికంగా కృంగిపోయేటువంటి పరిస్థితులు కూడా అనేక సార్లు చూశారని చెప్పవచ్చు. ఇక వారిని మీరు ఏమీ అనలేక, అలాగే వారు చేసిన పనులకు ఎలాంటి సాక్ష్యాలే లేకపోవడంతో మీరైతే ఎన్నోసార్లు వారిని క్షమించి వదిలివేశారు. అలాగే నలుగురికి చెప్పుకోలేక మీ మనసులోనే మీరు ఎంతగానో బాధను అనుభవించారు. అటువంటి వ్యక్తులు మీ ఇరుగు పొరుగు వారిలో ఉండొచ్చు, లేదా మీ బంధువుల్లో ఉండవచ్చు, లేకపోతే మీరు ఉద్యోగాలు చేసే మీ తోటి ఉద్యోగులు కావచ్చు, లేదంటే మీరు వ్యాపారస్తులైతే మీ తోటి వ్యాపారవేత్తలు కూడా కావచ్చు. ఎవరైనా సరే అటువంటి వ్యక్తులైతే మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలను సృష్టించారు. అలాగే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నాలు అయితే వారు చేశారు అని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా మీరైతే వారిని క్షమించి వదిలివేశారు. ఇక అటువంటి వారి యొక్క జీవితంలో అయితే గుణపాఠం నేర్పించే పరిస్థితులు ఆ భగవంతుడి ద్వారా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2025 సంవత్సరం జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పండుగలోపు 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు. మీ యొక్క జీవితంలో ఈ సమయంలో సకల శుభాలను మీకు ఇవ్వబోతూ ఉన్నారు. అదేవిధంగా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు, అలాగే మిమ్మల్ని నలుగురిలో అవహేళన చేసిన వ్యక్తులు, ముఖ్యంగా మీరు కృంగిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తులను ఆ భగవంతుడు ఎన్నటికీ క్షమించలేడు. అలాగే వారిని శిక్షించదలుచుకున్నాడు. అంతేకాకుండా వారికి పరీక్షలు పెట్టి వారి జీవితంలో ఏదైతే మీ విషయంలో తప్పులు చేశారో, మీ పట్ల ఏ విధంగా అయితే ప్రవర్తించారో, దానికి ఆ భగవంతుడు వారికి పశ్చాత్తాపాన్ని ఖచ్చితంగా వారు పొందేటటువంటి కీలకమైన పరిణామాలు వారి యొక్క జీవితంలో మీరు చూస్తారు. అదేవిధంగా ఆర్థిక పరంగా వారు మీకంటే ఉన్నతమైన స్థాయిలో ఉండి మిమ్మల్ని వెక్కిరించిన పరిస్థితులు ఏవైనా ఉంటే గనక ఈ సమయంలో ఆర్థికంగా వారికి వచ్చే నష్టం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, మీ యొక్క జీవితంలో వారు చేసిన తప్పులన్నీ కూడా వారు ఇప్పుడు గ్రహించి మీకు క్షమాపణలు చెప్పేటటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా
కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఈ జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి లోపు అద్భుతమైతే జరగబోతూ ఉంది. ఇక ఈ సమయంలో మీరు చేసేటటువంటి మంచి పనులు కావచ్చు, మీ యొక్క మంచి మనస్తత్వం కారణంగా కావచ్చు, అలాగే మీరు మీ యొక్క జీవితంలో చేసిన పూజలు, దాన ధర్మాల యొక్క ఫలితం కారణంగా కావచ్చు. ఈ సమయంలో అయితే 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కన్యా రాశి వారు మీ జీవితంలో పెద్ద అద్భుతం అయితే చూడబోతూ ఉన్నారు. గతంలో మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే ఒకప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు, అలాగే మిమ్మల్ని అవహేళన చేసిన వ్యక్తులు ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు. అటువంటి అద్భుతం కూడా జరగబోతూ ఉంది. మీరు కలలో కూడా ఊహించనే లేదు. అంటే అంత పొగరు ఉన్న మనుషులు మీ దగ్గరికి వస్తారని, వారు మీకు క్షమాపణలు చెప్తారని మీరు కలలో కూడా ఊహించనే లేదు. అటువంటి అద్భుతమైతే ఈ జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి లోపు 33 కోట్ల మంది దేవతలు మీ యొక్క జీవితంలో చూపించబోతూ ఉన్నారు. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ ఒక్క అంశంలో మాత్రమే కాదు, ఎన్నో రకాలైనటువంటి అనుకూలమైన ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు. మీ జీవితంలో ముందెన్నడూ వెళ్ళేటటువంటి ఆర్థిక పురోగతిని కూడా ఈ సమయంలో మీరు చూస్తారు. అన్ని విషయాల్లో అంటే విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపార జీవితంలో కావచ్చు, మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తాయి. ఇక మీ జీవితంలో ఇదివరకు మీకు ఎటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు అనుభవించారో వాటన్నిటికీ ఇప్పుడు మీకు విముక్తి అనేది లభించబోతుంది. కన్యా రాశి వారికి ఈ యొక్క ఆర్థిక పురోగతికి సంబంధించి మరొక ఆదాయ మార్గం కోసం మీరు ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తే గనక ఇక ఆ ఆదాయ మార్గాన్ని అన్వేషించే క్రమంలో మీరు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు. మిమ్మల్ని మిత్రులుగా భావించేవారు, అలాగే మిమ్మల్ని శిరోభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సపోర్ట్ అనేది ఈ సమయంలో మీకు ఎక్కువగా లభిస్తుంది. అలాగే మీ యొక్క జీవితం మలుపు తిరగడానికి, మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి వారి మద్దతు అనేది మీకు సంపూర్ణంగా ఈ సమయంలో ఉండబోతుంది. అయితే ఇది వరకు మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు మీకు లేక, అలాగే మీ స్నేహితుల యొక్క సపోర్టు కూడా లేకుండా మీరైతే ఏ పని చేసినా కానీ ఒంటరిగా మీరు నెట్టుకు రావాల్సిన పరిస్థితులు వచ్చాయి. కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఈ సమయంలో ఆర్థిక పురోగతితో పాటు స్నేహితుల నుండి అలాగే మీ కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వారి యొక్క సపోర్టుతో అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి మీరు మీ జీవితంలో విజయాలను సాధించగలుగుతారు. ఈ విధంగా కన్యా రాశి వారి జీవితంలో ఈ 2025 సంవత్సరం జనవరి 14వ తేదీన రాబోతున్నటువంటి మకర సంక్రాంతి పండుగలోపు 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో ఆర్థిక పురోగతితో పాటుగా అనేకమైన రంగాలలో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అలాగే కన్యా రాశి వారిలో ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలో పూర్తిగా ఫలిస్తాయి. ముఖ్యంగా మీరు చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కొనసాగించండి. అలాగే మీకు వీలైతే ఇతరులకు సహాయం చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. దాన ధర్మాలు కూడా చేయండి. ఖచ్చితంగా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుతారు. ముఖ్యంగా కన్యా రాశి వారు గోమాతను ఆరాధించండి. గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే. కాబట్టి గోమాతను ఆరాధించండి. సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని మీ జీవితంలో పొందుతారు. అలాగే శివారాధన, విష్ణు ఆరాధన కూడా కన్యా రాశి వారికి వారి జీవితంలో ఎంతగానో మేలు చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.